మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ అయితే ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఇంతకీ సోషల్ మీడియాలో వస్తున్న డేట్ ప్రకారం అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందా లేదా? హరీష్ శంకర్ చెప్పినట్టు ఆ తేదీనైతే ట్రైలర్ వస్తుందా లేదా అనే అప్డేట్స్ అయితే రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మాస్ మహారాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఇక ఇప్పటికే మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి అయితే ఫస్ట్ లుక్, టీజర్, షోరీల్, సితార్ అనే పాట రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన సితార్ అనే పాట అయితే మిలియన్స్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇకపోతే రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీని ఆగస్టు 15న 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ కాబోతుందని కూడా తెలుస్తుంది. కానీ అదే రోజు రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్పాట్ మూవీ కూడా ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ గారి టీం అయితే ఇప్పటికే ఆగస్టు 15 రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా ప్రకటించేశారు. ఇక ఇప్పటి వరకు మిస్టర్ బచ్చన్ టీం మాత్రం అయితే ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. దీంతో రవితేజ గారి ఫ్యాన్స్ అయితే ఆగస్టు 15 రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఈ సినిమా ట్రైలర్ కూడా ఇదే నెలలో రిలీజ్ కాబోతుందని వార్త వస్తున్నా కూడా ఇప్పటి వరకు మూవీ టీం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మూవీ టీం నుంచి అయితే ఒక చిన్న క్లారిటీ వచ్చేసింది. హరీష్ శంకర్ గారు రవితేజ గారితో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమవుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అభిమానులైతే పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వస్తున్న కామెంట్స్ పై అయితే రీసెంట్ గానే హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల చివరిలోనే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అయితే ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన నేపథ్యంలో దాంతో పాటు మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమా మీద అయితే భారీ అంచనాలు క్రియేట్ అవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గత 3-4 సినిమాల నుంచి రవితేజ గారికి అయితే సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదని చెప్పుకోవాలి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో కమర్షియల్ గా రవితేజ గారు సూపర్ సక్సెస్ అందుకుని అలాగే హరీష్ శంకర్ కూడా మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హరీష్ శంకర్ అయితే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పట్టాలెక్కించి బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నారు.